ఇప్పుడు ప్రధానంగా 2 అంశాలను మనం చర్చిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒకటి నకిలీ మద్యం, రెండోది రాష్ట్రంలో ఎవరికి ఆరోగ్య పరిస్థితులు బాగోలేదు, అనారోగ్య ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రం తయారైంది. విద్యార్థులను గురుకుల పాఠశాలలో విద్యార్థులు చనిపోతున్నటువంటి పరిస్థితులు, నేను అనంతపురంలో పసిగని చనిపోయినటువంటి పరిస్థితులు. దీన్ని కవర్ చేయడానికి ఈ బూత్ కిట్టు పెద్ద హెడ్డింగ్ పెట్టి తల్లికి వందనంతో జీఎస్టీ జోషు, తల్లికి వందనంతో జీఎస్టీ జోషు, ఒకేసారి సొమ్ము అందడంతో ప్రజల్లో పెరిగిన కొనుగోలు శక్తి. ఇది మామూలు అంశం కాదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే సోమరిపోతలు అయిపోతున్నారని రాసింది ఇదే పత్రిక. ఇప్పుడేమో జీఎస్టీ జోషు. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడిస్తే అది నాన్న బుడ్డి అయింది. ఇప్పుడేమో తల్లికి వందనంతో జీఎస్టీ జోష్ వచ్చిందంట. తల్లికి వందనం నాన్నకు 4 బుడ్డులు అవ్వలేదా? జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడిస్తే నాన్న బుడ్డి అన్నారు కదా, మరి అదే పథకాన్ని పేరు మార్చి తల్లికి వందనం ఇస్తే అది 4 నాన్న బుడ్డులు అవ్వలేదా? 4 నకిలీ మద్యం అవ్వలేదా? ఇప్పుడేమో జీఎస్టీ జోష్ అంట. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడిస్తే ఏం రాశారు తెలుసా? పండగ అప్పుడు ఇస్తున్నారు, సంక్రాంతి అప్పుడు వాటన్నింటినీ సినిమాలకి షికార్లకి ఎంజాయ్ చేస్తున్నారు. తల్లికి వందనం లేదంటే మందు కొనుక్కొని మందు తాగేస్తున్నారు, నాన్నకు బుడ్డి అయిపోయిందని రాశారు కదా. ఈరోజు తల్లికి వందనంతో జీఎస్టీ జోష్ ఎట్లయింది? మరి తల్లికి వందనంతో జీఎస్టీ జోష్ అయితే మరి అన్ని పథకాలు ఇస్తే ఇంకా జీఎస్టీ డబల్ జోష్లోకి వెళ్ళింది కదా.